Hello, story lovers. Welcome back to my channel, Prema Pallaki Part 57. బావ ఎందుకు నన్ను కిస్ చేస్తున్న పిక్ అని సోషల్ మీడియా సైట్స్‌లో పెట్టాడని తల పట్టుకుని కింద మెన్షన్ చేసిన క్యాప్షన్ "నో మోర్ లెటర్స్" అని ఉండడంతో లెటర్స్ రాసే అమ్మాయికి కనిపించేలా కిస్ చేసి పిక్ తీసి సోషల్ మీడియాలో పెట్టాడని అర్థమైంది దితికి. అయితే "మా ముందు మీ మీద చూపించే చిరాకు మొత్తం అబద్ధమే అనుకుంటా మేడం" అని అసిస్టెంట్ మెలికలు తిరుగుతుంటే ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి గడ్డం కింద చేతులు పెట్టుకుని కూర్చుంది. అంతే. వెంటనే వంశీ దగ్గర నుంచి, చింటూ దగ్గర నుంచి, ఆదిత్య దగ్గర నుంచి, ధృతి, చంద్ర దగ్గర నుంచి ఫోన్స్ రావటంతో ఒక్కొక్కరిగా లిఫ్ట్ చేసి అందరినీ కాన్ఫరెన్స్‌లో పెట్టింది. ఏంటి మీ ఆయన ఇంత షాక్ ఇచ్చాడని అందరూ ఒకేసారి అని అందరూ కాన్ఫరెన్స్‌లో ఉన్నారని తెలుసుకొని షాక్ అయిపోయారు. దితి నవ్వుతూ "నేను బావ మొగుడు పెళ్ళాలం. ముద్దులు పెట్టుకుంటాం. ఇంకేమైనా చేసుకుంటాం. ఈ విషయం అడగడానికి మీ పనులు ఆపేసుకుని మరీ ఫోన్ చేశారా?" అని వెటకారంగా అడిగేసరికి "మీరిద్దరూ ఎలా అయినా ఉండొచ్చు. కానీ పబ్లిక్‌కి ఎందుకు ఆ అదృష్టం అని అడుగుతున్నాం" అన్నాడు వంశీ వెటకారంగా. "అన్నయ్య అది బావ ఫోన్. అది బావ సోషల్ మీడియా అకౌంట్స్. మీరేమైనా అడగాలనుకుంటే బావని కదా ఫోన్ చేయాలి. నాకెందుకు ఫోన్ చేశారని" అడిగింది. "దితి ఈ మధ్య నీకు కూడా తెలివి బాగా పెరిగిపోయింది తెలుసా? ఆ మెంటల్ గాడితో మేం మాట్లాడలేమని తెలిసి నీకు కాల్ చేశామని అర్థమై ఆడుకుంటున్నావు కదా" అన్నాడు చింటూ. "అదేంటన్నయ్య జాన్ జిగిరీలు కలిసిపోయాక కూడా అతనికి మెంటలుంటే నీకేంటి? బెస్ట్ ఫ్రెండ్‌తో మాట్లాడే ధైర్యం కూడా లేదా నీకు?" అంది దితి. అందరూ సైలెంట్ అయిపోవడంతో "సరే సరే నాకు చాలా వర్క్స్ ఉన్నాయమ్మా. ఏదైనా వర్క్ అటు ఇటు అయిందంటే మా ఆయన అసలు ఊరుకోడు" అని కాల్ కట్ చేసి నవ్వుకుంది దితి. చెల్లెలి ఫోన్ కాల్ కట్ కావడంతో తనున్న క్యాబిన్ దగ్గర నుంచి తమ్ముడి క్యాబిన్ దగ్గరికెళ్ళి "ఇప్పుడు అర్థమైంది కదా! పెళ్లిలో ఒక మ్యాజిక్ ఉంటుందిరా. ఆ మ్యాజిక్ శక్తి బావని, దితిని దగ్గర చేస్తుందని నేను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు" అన్నాడు. "సరేలే మనం వెళ్లి బ్రతిమాలే వరకు పెళ్లికి ఒప్పుకోనివాడు పెళ్లైన 3 రోజులకే అంత ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యాడంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది గానీ అంత ఈజీగా వాడు లొంగే టైప్ కాదు" అన్నాడు వంశీ. ఉఫ్! సరేలే. ఒక మనిషి మీద ఒక ఇంప్రెషన్ కలిగిన తర్వాత అది ఎంతమంది చెప్పినా మారదని తెలిసి కూడా నీకు సర్ది చెప్పాలనుకున్నాను చూడు, అందుకు నాకు బుద్ధి లేదు అనుకుంటూ మళ్ళీ తన క్యాబిన్‌లోకి వెళ్ళాడు ఆదిత్య. నిజానికి ఆదిత్య ఇంకా వంశీని ముందు ఎక్స్‌పీరియన్స్ కోసం వేరే కంపెనీలో వర్క్స్ చేసిన తర్వాత కంపెనీ బాధ్యతలు తీసుకోమని చెప్పాడు గానీ అందుకు కిరణ్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా స్టేట్స్‌లో వీళ్ళది పేరు మోసిన కంపెనీలు కావడంతో వంశీ ఆదిత్య ఎక్కడికి వెళ్ళినా ఆ ఐడెంటిటీ వాళ్ళు దాచిపెట్టలేరు. వాళ్ళని అడ్డుపెట్టుకొని వీళ్ళ ఫేమ్ తగ్గించడానికి టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. వంశీ వాళ్ళు అంత వీక్ కాకపోయినా ప్రతి వాళ్ళతో గొడవలు అనవసరం అన్నది కిరణ్ వాదన. పైగా కొడుకుల తెలివితేటల గురించి తెలిసి కూడా వేరే దగ్గర ఎక్స్‌పీరియన్స్ కోసం పంపిస్తే బాగోదని వీర్ కూడా అన్నయ్య మాటకి కన్విన్స్ అయ్యాడు.
సార్ ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇందాక చెప్పడానికి వచ్చాను గానీ, మీరు చిన్న మేడం గారితో కాల్‌లో బిజీ ఉన్నారని నేను మళ్ళీ వెళ్ళిపోయాను అని అసిస్టెంట్ చెప్పడంతో, అయితే ఇంటర్వ్యూ కోసం అన్నీ అరేంజ్ చేసి ఆ ఫైల్స్ లిస్ట్ ఔట్ అయిన తర్వాత నా దగ్గరికి పంపించండి. నేను వెరిఫై చేస్తాను అన్నాడు ఆదిత్య. ఓకే సార్ అని అసిస్టెంట్ వెళ్ళిపోయి హెచ్ఆర్‌కి ఇంటర్వ్యూస్ కోసం అరేంజ్ చేయమని చెప్పడంతో ఆ వర్క్‌లో పడ్డారు వాళ్ళు. నిత్య అప్పుడే స్కూటీ పార్క్ చేసి తన ఫైల్స్‌తో టెన్షన్ పడుతూ కంపెనీ ముందు దిగ్గానే ఫోన్ రింగ్ అవ్వడంతో జీన్స్ పాకెట్‌లో ఉన్న మొబైల్ బయటికి తీయగానే ధృతి నంబర్ కనిపించేసరికి నాకంటే దీనికి ఆత్రం ఎక్కువైందని కాల్ లిఫ్ట్ చేసి ఇప్పుడే వచ్చాను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కాల్ చేసి ఏమైందో చెప్తానని చెప్పింది. అలా కాదు. సిగ్గు, బొగ్గు అని మా అన్నయ్య కంపెనీ దగ్గరికి కాకుండా వేరే కంపెనీ దగ్గరికి వెళ్ళావేమో అని అంటూ ధృతి సాగదీయడంతో నిత్య కోపంగా పళ్ళు కొరుకుతూ అది మీ అన్నయ్య కంపెనీ కాదు. మీ డ్యాడీ ఇంకా పెదనాన్న కంపెనీ అంది. జలస్‌రా నీకు అని ధృతి సునీల్ స్టైల్‌లో అంటే షుగర్‌రా నీకు అని చెప్పి నిత్య వెటకారంగా కాల్ కట్ చేసింది. ఉఫ్! స్టేజ్ మీద అంటే ఎలాగోలా పెర్ఫార్మ్ చేశాం గానీ, ఆయన గారి కింద ఎలా చేయాలి అని నేను మొత్తుకుంటూ ఉంటే బలవంతంగా ఇంటర్వ్యూకి పంపించింది. అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళి రిసెప్షన్‌లో ఇంటర్వ్యూకి వచ్చానని చెప్పడంతో, వెయిటింగ్ లాంజ్ ఎక్కడో చెప్పి అక్కడ వెయిట్ చేయండి. మీ పేరు పిలుస్తారని చెప్పింది రిసెప్షన్‌లో ఉన్న అమ్మాయి. దాంతో నిత్య సరే అని చెప్పి వెయిటింగ్ లాంజ్ వెతుక్కుంటూ వెళ్లి కూర్చోవడంతో తనలాగే ఒక 5, 6గురున్నారు. కానీ ఎక్కువ మంది లేరు. బహుశా ముందే కొంతమంది ఇంటర్వ్యూస్ అయిపోయి ఉంటాయి. లేకపోతే పోస్ట్‌కి సాలరీస్ ఎక్కువ కాబట్టి క్వాలిఫికేషన్‌కి తగ్గట్టు వాళ్ళే వస్తారు కాబట్టి తక్కువ మంది ఉన్నారని అనుకుంది. తను వచ్చి కూర్చున్న తర్వాత తన పక్కన ఉన్న ఇద్దరు వెళ్లి ఇంటర్వ్యూ చేసి వచ్చిన తర్వాత నిత్య టర్న్ వచ్చింది. ఆమెకి తెలుసు ఇంటర్వ్యూ చేసే దగ్గర ఆదిత్య ఉండడు కాబట్టి ధైర్యంగా వెళ్లి ఇంటర్వ్యూలో అడిగిన క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చి బయటకొచ్చేసిన తర్వాత మిగిలిన ఇద్దరు కూడా ఇంటర్వ్యూ అయిపోయాయి. తను లంచ్ చేసి బయటికెళ్ళే టైంకి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఫైనల్ లిస్ట్ మొత్తం ఆదిత్య దగ్గరికెళ్ళింది. అందరి క్వాలిఫికేషన్స్ చూసి, అలాగే ఇంటర్వ్యూలో వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో రివ్యూస్ కూడా చెక్ చేస్తున్న ఆదిత్య దృష్టి నిత్య ప్రొఫైల్ మీద పడడంతో ఆశ్చర్యపోయి వెంటనే మేనేజర్‌కి ఫోన్ చేసి, ఆ ప్రొఫైల్ చూపించి ఈ అమ్మాయి అని అడగడంతో, అవును సార్. ఈ అమ్మాయి కూడా ఇంటర్వ్యూకొచ్చింది అని ఆదిత్య ఎందుకంత ప్రత్యేకంగా అడుగుతున్నాడో అర్థం కాక అనుమానంగా చూస్తుంటే యూ మే గో అని పంపేశాడు. మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య నిత్య ప్రొఫైల్ చూసి నవ్వుకున్నాడు. మరీ టాపర్ కాకపోయినా కమ్యూనికేషన్ స్కిల్స్ బావున్నాయి అన్నట్టుగా రివ్యూ ఉండేసరికి నిత్య ప్రొఫైల్ మీద యాక్సెప్టెడ్ అని స్టాంప్ వేసి మరో ఇద్దరు ముగ్గురు ప్రొఫైల్స్ కూడా సెలెక్ట్ చేశాడు. సత్యకి కూడా నార్మల్ అయిపోవడంతో తను ఇంటర్వ్యూకి వెళ్ళిన కంపెనీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఆ రోజు వెళ్లి కొన్ని ఫార్మాలిటీస్ మాట్లాడి వస్తానని ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా ఆఫీస్‌కెళ్ళింది సత్య. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.